మన ఎడల కనికరమును చూపించే యేసయ్య నామములో మీకు వందనములు. నేస్తం యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు మనం గమనించినప్పుడు, బబులోను పట్టణమునకు రాజైన నెబుకద్రేజరు యెరూషలేములోనున్న ప్రజలను చెరగొనిపోయిన తరువాత, అంటే తీసుకువెళ్ళిపోయిన తరువాత, ప్రవక్త అయిన యిర్మీయా గారికి దేవుడు కొన్ని విషయాలను తెలియచేశారు. ఆ విషయాలన్నిటినీ ఒక పత్రికలో రాసి బబులోను పట్టణంలోనున్న బబులోను రాజైన నెబుకద్రేజరు వద్దకు షాఫాను కుమారుడైన ఎల్యాసాను, హిల్కియా కుమారుడైన గెమర్యాను, వీరిద్దరి చేత యిర్మీయా గారు ఆ పత్రికను బబులోను పట్టణమునకు పంపించారు. వారు ఆ పత్రికను తీసుకువచ్చి యెరూషలేము నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషింపబడిన వారికి, యాజకులకు, ప్రవక్తలకు, యెరూషలేము నుండి బబులోనుకు రాజైన నెబుకద్రేజరు చెరగొనిపోయిన జనులకందరికీ దేవుడు యిర్మీయా గారి ద్వారా తెలియజేసిన మాటలను యిర్మీయా గారు పంపించిన ఆ పత్రికలో నుండి చదివి వారికి వినిపించారు. ఏమనంటే, మీరు ఇండ్లు కట్టించుకొని ఆ ఇండ్లలో మీరు నివాసము చేయండి. మీరు తోటలను నాటి వాటి ఫలాలను అనుభవించండి. మీరు పెండిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనండి. కుమారులకు పెండిండ్లు చేయండి. ఈ బబులోను పట్టణము క్షేమముగా ఉండాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ పట్టణము క్షేమముగా ఉంటే మీరు క్షేమముగా ఉంటారు. అంతేకాకుండా మీ మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు అబద్ధ ప్రవచనాలను చెప్తారు. కొంతమంది కలలు చెప్తారు. ఇంకా మీలో మంత్రజ్ఞులు ఉన్నారు. వారి వలన మీరు మోసపోకండి. ఇంకా కొంతకాలము తరువాత నేను మీ గురించి పలికిన శుభవార్త నెరవేరుస్తాను. అంతేకాకుండా మీ పట్ల నా ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు. రాబో కాలమందు మీరు ఎదురుచూచున్నట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని మీకు హానికరము కలిగించే ఉద్దేశములు కావు అని దేవుడు వారి గురించి తెలియజేసిన మాటలు యెరూషలేము నుండి బబులోనునకు చెరగొనిపోయిన జనులకందరికీ తెలియజేశారు. నేస్తం, ఈ విషయాలన్నీ మీరు విన్నారు కదా. అసలు విషయం ఏమిటంటే, యిర్మీయా గ్రంథము 52వ అధ్యాయము 2-3 వచనములను మనం గమనించినప్పుడు, రాజైన సిద్కియా దేవునికి కోపం వచ్చేంతగా దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించడం వలన సిద్కియాని, అతను ఏలుబడి చేస్తున్న ప్రజలను బబులోను రాజైన నెబుకద్రేజరు రాజుగారికి అప్పగించారు. నేస్తం, మనం దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించినప్పుడు మనకు శిక్ష గ్యారంటీగా వస్తుంది. కానీ మనం దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించడం మానివేస్తే ఆయన మన మీద కనికరం చూపుతారు. చూడండి నేస్తం, యెరూషలేము నుండి చెరపట్టబడిన జనులతో కనికరము కలిగిన దేవుడు ఏమంటున్నారో. మీరు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి. తోటలు నాటి వాటి ఫలములను అనుభవించండి. పెండిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనండి. ఇక్కడ మీకు ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిండ్లు చేయండి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. అంతేకాకుండా ఈ బబులోను పట్టణం యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా కొంతకాలం తరువాత మిమ్మును యెరూషలేములోనికి చేరుస్తాను. మీ ఎడల నాకున్న ఉద్దేశములన్నీ నెరవేరుస్తాను. మీ పట్ల నాకున్న ఉద్దేశములు మీకు హాని కలిగించేవి కావు. మీ పట్ల నాకున్న ఉద్దేశములు సమాధానకరమైన ఉద్దేశములే అని చెప్తున్నారు. నేస్తం, మనం తెలుసుకోవాలనే ఈ విషయాలన్నీ బైబిల్లో రాయించారు దేవుడు. మనం కూడా దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించకుండా ఉంటే మన పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని మనకు చెప్తున్నారు. నేను రాబోవు కాలమందు మీ ఎడల నేను చేయబోవు కొన్ని సంగతులు ఉన్నాయి. అవి మీకు హాని కలిగించే సంగతులు కాదు గాని సమాధానము కలిగించే సంగతులే అని దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. నేస్తం, నేను మీరు మనమందరం దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించడం మానివేస్తే ఆయన ఉద్దేశించిన సమాధానకరమైన సంగతులను మన ఎడల తప్పకుండా నెరవేరుస్తారు. మీరు నమ్మండి నేస్తం. మీరు నేను మనమందరం అలాగున నడుచుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, ఇట్లు మీ నేస్తం జ్యోతి మార్త. వందనాలు నేస్తం.